కానీ ఇందులో చాలా అంటే చాలా ఫ్లాస్ ఉన్నాయి. నాకు నచ్చని థింగ్సే ఎక్కువ ఉన్నాయి నచ్చిన థింగ్స్ కన్నా. అవన్నీ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినీ వ్యూ విత్ ఎస్టీఎం. ఈరోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి మూవీ రిలీజ్ అయిన 2 డేస్కి రివ్యూ ఇస్తున్నారేంటి అనుకోకండి. ఎందుకంటే నాకు ఇప్పుడే గాలి దొరికింది. ఐఎమ్ వెరీ బిజీ నో. సో ఇప్పుడు మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్స్ ఏంటి, మూవీ నాకు నచ్చిందా నచ్చలేదా, మూవీలో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి, ఫ్యామిలీతో చూడొచ్చా లేదా, ఇవన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. అలాగే మన ఛానల్లో కల్కి ట్రైలర్ 2 రివ్యూ వచ్చేసింది. తర్వాత ఈ రివ్యూ తర్వాత నేను నెక్స్ట్ ఇచ్చే రివ్యూ వచ్చేసి ప్రభుత్వ జూనియర్ కాలేజ్, అది కూడా ఈరోజే చూసేస్తాను. చూసేసి మీకు రివ్యూ అయితే ఇచ్చేస్తాను. ఆ మూవీ రివ్యూ నోటిఫికేషన్ కూడా మీకు రావాలంటే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ను కూడా ఫాలో అవ్వండి. మీకు అన్లిమిటెడ్ స్టఫ్ అయితే ఇస్తాం సినిమా పరంగా. రివ్యూలోకి వెళ్ళిపోదాం. మన వరుణ్ సందేశ్ గారు చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి కథతో వచ్చారనిపించింది. కానీ ఇందులో చాలా అంటే చాలా ఫ్లాస్ ఉన్నాయి. నాకు నచ్చని థింగ్సే ఎక్కువ ఉన్నాయి నచ్చిన థింగ్స్ కన్నా. అవన్నీ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. అంతకన్నా ముందు మనం స్టోరీ ప్లాట్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టోరీ ప్లాట్లోకి వెళ్ళిపోతే మన హీరో వరుణ్ సందేశ్ ఒక 6గురిని కిడ్నాప్ చేస్తారు. ఎందుకు కిడ్నాప్ చేశారు, 6గురిని కిడ్నాప్ చేయడం ద్వారా అతను ఏం చేయాలనుకున్నాడు, ఏం ప్రూవ్ చేయాలనుకున్నాడు అనేది మొత్తం మనం మూవీలో అయితే చూడాలి. అదంతా సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి ఏ ముక్క బయటికి చెప్పినా మీకైతే థ్రిల్ అయితే పోతుందన్నమాట. ముందుగా ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా వద్దా అంటే చూడొచ్చండి, ఫ్యామిలీతో చూడొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎటువంటి 18+ సీన్స్ కూడా అయితే లేవు. థ్రిల్లర్లో స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ ప్లే బాగున్నా కానీ ఆ స్క్రీన్ ప్లేకి ఆ కథకి ఎందుకో సెట్ అవ్వలేదు అనిపించింది. ఎంత సస్పెన్స్ థ్రిల్లర్ మెయింటైన్ చేసినా సెకండ్ హాఫ్లో ఒక సీన్ తర్వాత మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ఇస్ ద కల్ప్రిట్ అనేది మనమైతే గెస్ చేసేయచ్చు అనమాట. మీ సంగతి అయితే నాకు తెలియదు కానీ నేనైతే వీళ్ళే ఆ తప్పు చేసి ఉంటారు అని అయితే నేనైతే కనిపెట్టేశాను. అప్పటి వరకు సినిమా నన్ను ఎంగేజ్ చేసిందా అంటే ఖచ్చితంగా ఎంగేజ్ చేసింది. కానీ స్టోరీ లైన్ పరంగా స్టోరీ పరంగా ఎంగేజ్ చేసింది కానీ వాళ్ళ యాక్టింగ్ పరంగా ఎంగేజ్ అయితే చేయలేదు. చాలా ఫ్లాస్ అయితే ఉన్నాయి యాక్టింగ్లో. యాక్టర్స్ మ్యాక్సిమం నన్ను డిసప్పాయింట్ చేశారు. మూవీలో మనం చూసేది బాగా మనకు తెలిసింది తనిఖీల భరణి గారు, అలాగే వరుణ్ సందేశ్ గారు, ఇంకొక కమీడియన్ ఉంటారు. ఆయన మాత్రమే మనకి మ్యాక్సిమం తెలుసు. అలాగే ప్రేమలో మూవీకి డబ్బింగ్ చెప్పిన అతను కూడా తెలుసు అనమాట. మిగతా వాళ్ళందరూ కొంచెం కొత్త ఫేసులు ఉండడం వల్ల మరి ఏంటో తెలియదు కానీ వాళ్ళ యాక్టింగ్ ఎందుకు నాకు నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో, ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే యాక్టింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా స్టోరీ లైన్ అయితే బాగుంది. వరుణ్ సందేశ్ గారికి బాగానే సెట్ అయింది. కానీ ఆయన యాక్టింగ్ కూడా అంతేం అనిపించలేదు నాకు. మూవీ యొక్క పాజిటివ్స్ మాట్లాడుకుంటే స్టోరీ లైను, అలాగే ఎంతో కొంత ఎంగేజ్ చేసిన కొంచెం స్క్రీన్ ప్లేలో కూడా చాలా ఫ్లాస్ అయితే ఉన్నాయి. అలాగే మ్యూజిక్ కూడా ఓకే అనిపించింది. మరీ తీసి పడేసేటట్టు సస్పెన్స్ థ్రిల్లర్కి ఇలాంటి మ్యూజిక్ ఏంటి అనిపించేలా అయితే లేదు. ఇంకా నెగిటివ్స్ మాట్లాడుకుంటే విఎఫ్ఎక్స్, అలాగే చెప్పాను కదా కొంచెం స్క్రీన్ ప్లే ఉపయోగపడింది కానీ పూర్తిగా అదే స్క్రీన్ ప్లేతో ఉండడం వల్ల ఎందుకో నచ్చలేదు. నెక్స్ట్ యాక్టర్స్ యొక్క యాక్టింగ్ నచ్చలేదు, చాలా డిసప్పాయింట్ చేశారు. మేబీ న్యూ ఫేసెస్ వల్ల మనకు అలా అనిపించిందేమో అని నేను అనుకున్నాను. కానీ నాకెందుకు నచ్చలేదు, అదే మీతో షేర్ చేసుకున్నాను. ఇక ఈ మూవీ వచ్చేసి ఒక టైంపాస్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2/5 వీడియో ఫర్ గైస్. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ రివ్యూస్ మన ఛానల్లో వచ్చేస్తాయి. కల్కి రివ్యూ కూడా ఖచ్చితంగా వస్తుంది. దానికోసమే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకుని మా వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి.